మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదే విధంగా తుమ్మడియేటి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాళ్ళు ఇచ్చిన మాట. అయితే తుమ్మడియేటి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళ హయాంలోనే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లని 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పైసలు? మనం కట్టే పన్నులు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లో వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ 3 బ్యారేజీలు కట్టారు. సరే, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. అందుకోసమే నేనేమనుకున్నానంటే, సరే విషయం కూడా మొత్తం కూడా ఒకసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒకటి, ఆర్థిక భారం రాష్ట్రం మీద ఇప్పటికే 1,00,000 కోట్లు వ్యయం దాటింది. ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు పడుతుంది. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు, ఈ ఇంట్రెస్ట్,
ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇక ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరు, అసలు వాళ్ళని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడడం ఇది చాలా చాలా దురదృష్టకరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న అన్ని డ్యామ్స్, బ్యారేజీలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్, ఎక్కువ అనుభవం వాళ్ళని ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్పష్టంగా పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారమే ఉన్నాయి. ఏంటిది? దేశంలో ఉన్న 5,700 డ్యామ్లు, బ్యారేజీలు, వాటి రక్షణ, ఆ సేఫ్టీ ప్రికాషన్స్, ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నేషనల్ ఎన్డీఎస్ఏ ముందుకు పోతుంది. అదేవిధంగా ఏ డ్యామ్కి, ఏ బ్యారేజీకి ఏ సంఘటన జరిగినా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ. దానికంటే పెద్ద ఇంకేం బాడీ లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయాన్ని పరిశీలించడానికి. మరి అదేవిధంగా ఆ సంఘటన జరిగితే ఏం చేయాలని చెప్పడానికి పార్లమెంటు చేసిన చట్టం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడి, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ తో భారతదేశంలో 5,700 డ్యామ్ల, బ్యారేజ్ పర్యవేక్షణ వారి కింద ఉండడం ఇది చట్టం. ఇదేదో మరి బీఆర్ఎస్ లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు. అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఎస్ఏకి ఉందని